సో సామెల్ గారు ముందుగా కేకే సర్వే గురించి మాట్లాడదాం. ఈ కేకే సర్వే చెప్పింది 17% బీఆర్ఎస్ లీడ్లో ఉన్నది, ఉప ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ అని అంటున్నారు. సర్వే నమ్ముతారా? ఏం చెప్తారు ఈ సర్వే గురించి? కేకే లేదు, నా బోకే లేదు. ఎవరు చెప్పినది? వాళ్ళ లగాలు చదువుకుంటారు. కానీ నేను కేటీఆర్కి ఒక సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నావు, 9 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది. బోరబండ శ్రమజీవులు ఉండే బండ ఇది. ఇక్కడ ఒక్కనాడైనా వచ్చినవా? మురికి కాలువలతోని సాలిసాలతో బతుకులతోని బతుకు ఇడిస్తున్న ఈ బతుకుల కోసం నువ్వు ఎన్నడన్నా మాట్లాడినావా? ఇక్కడున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎన్నడన్నా ఈ బోడబండ కోసం కానీ జూబ్లీహిల్స్ శ్రమజీవుల కోసం కానీ ఎన్నడన్నా మాట్లాడలే. వీళ్ళు దోపిడీలు, పబ్బులు, క్లబ్బులు ఇగో ఈ వ్యవహారాలు చేశారు తప్ప ప్రజలను ఎన్నడూ పట్టించుకున్న పాపన పోలే. సరే, ఆయన చనిపోవాలని మనకు లేదు. ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు కీర్తిశేషులు అయిన వాళ్ళు. వారి బాధ్యతలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇలా నేను 2002 సార్లు ఇక్కడ నేను వీకర్ సెక్షన్ కాలనీకి కూడా ఆనాడు ఇన్ఛార్జ్కి వచ్చిన. ఆనాడు ఎట్లుందో ఇవాళ అట్టే ఉంది. 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఏం అభివృద్ధి చేసినారు? ఇంత ఇసుమంతా కూడా మార్పు జరగలేదంటారా? 10 ఏళ్ళ కూడా ఇది ఇట్టే ఉంది. నేను 20 ఏళ్ళ నాడు వచ్చినాడు ఇట్టే ఉంది, 15 సంవత్సరాల నాడు వచ్చినాడు ఇట్టే ఉంది, 2016 ఇట్టే ఉంది, 2020 ఇట్టే ఉంది, 2025 కూడా ఇట్టే ఉంది. ఇది ఎలగబెట్టి లేదు, లేకపోతే ఊకి కుప్పను ఊకింది లేదు. ఏనావా? మొత్తం ఆడ వస్తున్న చూడు, గల్లీలలో మొత్తం నీళ్లు దారులు వెళ్తున్నాయి. ఒక్కరు పట్టించుకోలే. ఇవాళ మొత్తము మేము అభివృద్ధి చేస్తాండి. వాడు అడ్డపడ్డా? మీకు ఏమైనా కళ్ళలో కట్టబెట్టిండా? సీసీ రోడ్లు చేస్తానంటే వద్దనడా? ఇవాళ మా ముఖ్యమంత్రి ఇవాళ అంతో ఇంతో చేసిరు అని అంటే ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న బాబా ఫసియుద్దీన్ వాడు కష్టపడి ఏదైనా చేసిన తప్ప ఈ గోపీనాథ్ కానీ లేకపోతే వీళ్ళు కానీ కేటీఆర్ కానీ, కేటీఆర్కు నిజంగా నేను చెప్తున్నాను కదా, ఏమన్నా ఆలోచన ఉంటే బోడబడల ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు నీకు. ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఏ శ్రమజీవులు అవుతున్నారో వాళ్ళ కోసం ఏనాడు మీరు మాట్లాడలే. ఇలా ఆటోలు వస్తావు పరుగుపడిన నేను అసెంబ్లీలో చెప్పిన, నువ్వు నీ బావ కూర్చున్నాడు ఆటోలో ఇళ్ళకి ఎనడిపోయారు మీరు. ఆటోల స్థితిగతులు ఏమేరక మీకు? కాంగ్రెస్ వచ్చినాకనే ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసినాయని అంటున్నారు. 160 మంది చచ్చిపోయారు అంటున్నారు. ఏకీభవిస్తారా? వాస్తవం ఏంటారా దీన్ని? సచ్చుడు బతుకుడు వాళ్ళకేరక. ఇవన్నీ ఒక నాటకం. ఎందుకంటే శవాల మీద పేలలేరక తినేది వాళ్ళు. వేలాది మంది తెలంగాణ కోసం మనులైన వాళ్ళు. వాళ్ళ పేరెత్తకుండా, వాళ్ళ ఊరెత్తకుండా ఆ పేరు మీద పబ్బం గడుపుకున్నారు. ఒక్కనాడు శ్రమజీవుల కోసం మాట్లాడలే. 2 సార్లు అధికారానికి వచ్చి ఉద్యమకారులకు ఏదైనా అవకాశం ఇస్తామని చెప్పలే. అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ డేటా కరెక్షన్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. అందుకోసం కేటీఆర్ అంటున్నాడుగా 500 ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ని గెలిపిస్తే 500 రోజులు లెక్కలేసుకున్నాం. ఆయన కేసీఆర్ వస్తా అంటున్నాడు కదా, 500 రోజుల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, ఇప్పుడైతే కాంగ్రెస్ను గెలవనియొద్దు అని చెప్తున్నారు కదా. 500 కాదు, ఫస్ట్ నీ ఆగమని నీ శల్యం చూడు, నీ శల్య చరిత్ర చూడు. ఇక్కడ సునీతమ్మను పాపం చెల్లు అంటున్నావు, బాగానే బొబ్బ పెడుతున్నావు. కానీ నీ శల్యని ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టినావు చెప్పురి? నువ్వు నీ బావ నీ అయ్యా గోడు నెడుతుంది, రేపు వచ్చి మన్ను తుమ్మంటది. విన్నావా? అందుకోసం 500 రోజులు కాదు, 5000 రోజులైనా మీరు అధికారం రారు. నీ పార్టీ ఉండదు, నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ పార్టీ ఉండదు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన టీ ఏదైతే ఉందో దాన్ని తీసి బీబెట్టినాడే మీ బొంద మీరు దోవుకున్నారు. అందుకోసమనే నిన్న మన జరిగిన కంటోన్మెంట్ ఎన్నిక మీరు ఓడిపోయినారు. మీ సీట్ అది. ఆ ముచ్చట కూడా ఎలా పెట్టారు? కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచి అలా ఉరగబెట్టింది లేదు, అలా ఏం చేసింది లేదు. కంటోన్మెంట్ ప్రజలకు ఎట్లయితే గది పట్టిందో సేమ్ జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ గెలిపిస్తే గదే పడతానని అంటున్నారు. చెప్పేది మొన్న కంటోన్మెంట్లో మీరే ఉన్నారు కదా, కంటోన్మెంట్ కూడా కథం పెట్టింది కాంగ్రెస్కి వచ్చింది.
ఇలా నీతడ ఆలు లేదు సూరు లేదు అవ్వలేడు అయ్యలేడు, నీతడ అధికారం లేదు పాడలేదు, నువ్వేం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు ఇంకా నికరస్గా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది. నువ్వుగా నీ తాత జేజం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఆపలేరు. అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం ఉన్న నాయకుడు. మీకు వ్యూహం లేదు, పాడలేదు, మీకు ఎక్కడుంది వ్యూహం? ఉన్న ఉద్యమకాలు లాగం చేశారు మీరు. అందుకోసమనే 500 రోజులు కాదు 5000 రోజులనే మీరు అధికారం రారు. ఈడ బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ బడుగు బలహీన వర్గాల శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, ఇక్కడున్న ముస్లింల కోసం, అందరి కోసం, ఇలా సినీ కార్మికుల కోసం నానా తీర తంటాలు పడుతున్న పిల్లగాడు. ఒక స్వచ్ఛంద సంస్థతోని తను పనిచేస్తూ ఉన్నారు. ఒక సోషల్ వర్కర్గా అందరు గుర్తింపు చేస్తూ ఉన్నారు. అందుకోసమైనా నవీన్ యాదవ్ను ఓడించడానికి నువ్వు కాదు, నీ తాత జేజమ్మ వచ్చినా కూడా ఆగదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.